స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగరుడా, గొప్ప దేవుడా, శక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి. మౌనంగా ఉండకండమ్మా, మీ మనసులో దేవుని స్తుతించండి. దేవా, ఈరోజు నేను ఇలా జీవిస్తూ ఉన్నానంటే అది కేవలం నీ చిత్తమే నాయనా. నీ చిత్తం లేకుండా నేనేమి చేయలేను ప్రభువా. నీ దయ లేకుండా నేనేమి చేయలేను నాయనా. నన్ను జ్ఞాపకం చేసుకోరండి. నాపై మీ హస్తము నుంచండి. నాపై ప్రభువా మీ కృప నుంచండి. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనైనా అయ్యా. ఈరోజు నా తండ్రి శ్రమల చేత, బాధల చేత, అప్పుల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత కొట్టుమిట్లాడుతూ ఉన్నాను. దయతో నన్ను జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. అయ్యా, నాకున్నటువంటి అప్పులు తొలగించండి. అయ్యా, నా కుటుంబంలో నెమ్మదిని దయచేయండి, సమాధానాన్ని దయచేయండి. నా కుటుంబంలో ప్రభువా తినడానికి తిండిని, కట్టుకోవడానికి వస్త్రాలు సమృద్ధిగా దయచేయండి ప్రభువా. నీ సన్నిధిలో ఏకీభవించడానికి ఈరోజు నీవిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి వందనాలు. ప్రతి ఒక్కరు కూడా మనసులో ఉన్నటువంటి ప్రతి వేదనను కూడా దేవుని దగ్గర పంచుకోండమ్మా. మౌనంగా మాత్రం ఉండొద్దు. పరిశుద్ధుడైన దేవుడు ఈరోజు మనతో ఉన్నాడు. పరిశుద్ధుడైన దేవుడు ఈరోజు మనతో ఉన్నాడు కనుక ఈరోజు ఆయన ఇచ్చినటువంటి గొప్ప ఆదరణను, ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను అందరూ కూడా ఉపయోగించుకుందాం. ఎంత మాత్రం కూడా మౌనంగా ఉండవద్దు. ఎంత మాత్రం కూడా అజాగ్రత్తగా దేవుని సన్నిధిలో గడపవద్దు. ప్రభువా, నాతో మాట్లాడండి. ప్రభువా, నీ కృప నాకు తోడుగా ఉంచండి. ప్రభువా, నీ సన్నిధిలో నేను నిత్యము నా తండ్రి నీ సన్నిధిలో నిత్యము నేను జీవించినట్లు ప్రభువా నీ కృప నాకు తోడుగా ఉంచి ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా ప్రభుని స్తుతించడానికి ప్రయత్నించండి. ప్రభువా, నీకు వందనాలు వందనాలు వందనాలు. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. Hey